థ్రిల్లర్ అనే సోలో ఆల్బమ్ సూపర్ హిట్ అవ్వడంతో మైకేల్ జాక్సన్ అప్పటికే ప్రపంచంలో అతిపెద్ద కళాకారుడిగా ఉన్నారు. అతని స్టార్డమ్ ఈ విక్టరీ టూర్ సక్సెస్ కి చాలా తోడైంది. ఇదే టూర్ లో మైకేల్ జాక్సన్ లెజెండరీ సింగిల్ వైట్ గ్లవ్ మరియు మూన్ వాక్ డాన్స్ విక్టరీ టూర్ కి మరింత సక్సెస్ ను చేకూర్చడంలో తోడయ్యాయి. ఈ క్యారెక్టర్స్ అందరూ మైకేల్ జాక్సన్ జీవితంలో భాగస్వాములు. మైకేల్ అనే బయోపిక్ లో ఎలా తమ పాత్రను మైకేల్ జాక్సన్ జీవితంలో పోషించారో ఈ చిత్ర రూపంలో మనం చూడవచ్చు. ఈ సినిమా మైకేల్ జాక్సన్ చిన్నప్పటి నుంచి తన లైఫ్ ఎలా ఉండిందో అని చూపిస్తూ ఎలా కింగ్ ఆఫ్ పాప్ అయ్యాడో చూపిస్తుంది. మైకేల్ జాక్సన్ 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే అందరికి తెలిసిన ఒక సెలబ్రిటీ అయినా అతని స్ట్రగుల్స్ అతనికి ఉండేవని మనకి తెలుస్తుంది. ఆ స్ట్రగుల్ తన ఒంటరితనంతో కానివ్వండి, ఎంతో స్ట్రిక్ట్ గా వ్యవహరించే తన తండ్రితో కానివ్వండి, తన ఫ్యామిలీ బ్యాండ్ జాక్సన్ 5 నుంచి సపరేట్ అయ్యి తన సోలో ఆల్బమ్ విడుదల చేయడంలో కానివ్వండి, తను ఎంతో స్ట్రగుల్ చేశాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ స్ట్రగుల్స్ తో పాటు అతని అద్భుతమైన డెసిషన్ మేకింగ్ కూడా అతను కింగ్ ఆఫ్ పాప్ అవడంలో చాలా తోడ్పడిందని తెలుస్తుంది. అతని తండ్రి జో జాక్సన్ సోలో క్యారియర్ కి ఎన్నడూ ఒప్పుకోడని తెలిసినా ఎలా తన ఈ నిర్ణయాన్ని తండ్రికి తెలిపాడు, ఎలా తన మేనేజర్ ని ఎన్నుకున్నాడు, తన సాంగ్స్ యొక్క వీడియోస్ తీయాలనే ఆలోచన మరియు వాటిని MTVలో ప్లే చేయాలన్న ఆలోచన, సామాజిక ప్రాబ్లమ్స్ ని హైలైట్ చేస్తూ తన సోలో మ్యూజిక్ ద్వారా ప్రేమను పంచాలన్న ఆలోచన, జాక్సన్ 5 బృందం నుండి పబ్లిక్లీ అనౌన్స్ చేసి విడిపోవడం, ఇవన్నీ అతని గుడ్ డెసిషన్ మేకింగ్ కి ఉదాహరణలు. ఇవన్నీ మనం మైకేల్ బయోపిక్ లో వీక్షించవచ్చు.